శివాయ. ఓం నమః శివాయ. అదిగో ఇప్పుడే స్వామివారి ఇంట్లోంచి బయటకు వస్తున్నారు మా అందరి కోసం. అమ్మా అసలు కనీసం వెనకాల వస్తున్నామా లేదా అని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఏంటో నాకు అర్థం కాలే. ఎంతసేపు అండి, 1 అవర్ అయింది. మన లగేజ్ అంతా వాళ్ళతోనే ఉంటుంది. 72 సార్లు తలపైన నీళ్లు చల్లుకోవడానికి అర్థం ఏంటి అంటే, మన లోపల ఉన్నటువంటి 72 కణాలు పాప పుణ్యాలు తెలిసి తెలియక ఏ ప్రాణికైనా హాని చేసి ఉంటాం కదా, ఆ దోషాలన్నీ తొలగిపోయి మన పాపకర్మలన్నీ తొలగిపోయి ఇక్కడితో పరిపూర్ణమైపోయాయి. 4 నెలలుగా పరితపిస్తున్నటువంటి క్షణం రానే వచ్చిందండి. దర్శన భాగ్యం కలుగుతుందా లేదా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్న ఆ క్షణం, 3 పరిక్రమల్లో ఒక్కటన్నా చెయ్యగలుగుతానా అని ఎంతో ఎదురు చూశానండి. ఇదిగో మొదటి పరిక్రమ పూర్తి చేసుకొని నార్త్ వెస్ట్ అంటారండి, ఎక్కువగా అయితే పశ్చిమ ముఖంలో స్వామివారి దర్శన భాగ్యము. అందరూ నమస్కారం చేసుకోండి. నమ పార్వతీ పతయే హర 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 మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. కైలాసశిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశ్శివ సంకల్పమస్తు. అందరికీ నమస్తే. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ, నాకు పరిక్రమకు సంబంధించి హోటల్ దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి వివరించడం, ఆ తర్వాత స్వామివారి దర్శనము అండ్ ఆ పరిక్రమ చేస్తున్నంతసేపు నా మనసులో భావాలు, చెప్పవలసినటువంటి రహస్యాలు, అద్భుతాలు, ఇవన్నీ ఒక ఫీడ్ కింద తీసుకుంటే 2 అవర్స్ వచ్చిందండి. ఎందుకంటే మనం మొదటి రోజు చేసేటువంటి పరిక్రమ మేము మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 అయిందనమాట. 5:30, 6 ఆ టైం అయింది. సో నేను సగం గుర్రం మీద చేశాను, సగం కూడా కాదు, జస్ట్ ఒక 3-4 కిలోమీటర్లు మాత్రమే నడిచాను అనమాట. ఎందుకంటే 2వ పరిక్రమ టైంకి నేను ఎనర్జీ సేవ్ చేసుకోవాలనుకున్నాను అనమాట. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన ఆలోచన విధానం ఉంటుందండి. సో ముందుగానే మీతో చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో అనమాట. అండ్ అసలు చెప్పొచ్చే విషయం ఏంటంటే, సో మొత్తం పరిక్రమ ఒక్క వీడియోలో ఇవ్వలేకపోతున్నా. ముందు అరేంజ్మెంట్స్, అసలు పరిక్రమ మొదటి ప్రదక్షిణకు సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, జాగ్రత్తలు ఏముంటాయి అనేది ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నా. ఆ తర్వాత మనం పరిక్రమ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమేం చూస్తాము, ఎటువంటి అద్భుతాలు ఉంటాయి, అసలు ఈ పరిక్రమలో ఉండేటువంటి రహస్యాలేంటి, కైలాస శిఖరం చుట్టూ ఉండేటువంటి విశేషాలేంటి అనేది నెక్స్ట్ వీడియోలో పరిక్రమ చేస్తూ ఒకే ఫస్ట్ డే పరిక్రమలో 3 ముఖాల్ని మనం చూస్తామన్నమాట. సో ఆ 3 ముఖాల దర్శనం కల్పిస్తూ మనం చేరుకునేటువంటి గమ్యాన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తా. సో ఇది పార్ట్ 1 కింద అందిస్తున్నాను. పార్ట్ 2 రేపు రిలీజ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ 2 పార్ట్స్ కూడా మొదటి పరిక్రమకు సంబంధించే ఉంటాయి. నా ఫీలింగ్స్ ఉన్నట్టు మీ అందరికీ ప్రజెంట్ చేస్తున్నానండి. సో ఇవాళ మొదటి పరిక్రమ నాతో పాటు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు కూడా అనుభూతి పొంది స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీ కైలాష్. నేను ఎంతవరకు నా వాయిస్ మీకు వినిపిస్తుందో తెలియదు. -2 degrees ఉందన్నమాట. ఇప్పుడు డార్చన్ అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇదిగో ఈ రెడ్ కోట్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడ చూడండి, అందరూ కూడా మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన వాళ్ళే అనమాట. సో ఇవాళ డార్చన్ నుంచి కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించి మొదటి పరిక్రమకు వెళ్ళబోతున్నాం అనమాట. ఘోరంగా ఉంది టెంపరేచరు, -2 degrees ఉంది. చైనీస్ టైమింగ్ ప్రకారం ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది. కైలాస పర్వతం కూడా ఇంకా బయటకు రాలేదు, మబ్బుల్లోనే ఉంది. యాక్చువల్లీ అదిగో అక్కడే స్వామివారు కనిపిస్తారు, దర్శనమిస్తారు హోటల్లో బయటకు రాగానే. రాత్రి అంతా నిద్ర పట్టలేదండి, ఎందుకో తెలీదు. హ్యాండ్స్ 2 ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి రాత్రి నుంచి కూడా. నాకు బీపీ చూస్తే చాలా లోలో ఉంది, ఆక్సిజన్ లెవెల్ బాగుంది. ఓఆర్ఎస్ తాగాను. రాత్రి చాలా సఫికేషన్ అనమాట, నిద్ర పట్టలేదు సరిగ్గా. బట్ ఈరోజు పరిక్రమ ఎలా అయినా నా కంటితో మీ అందరికీ చూపించాలి,
మీ అందరికీ ఆ కైలాసనాథుడి నార్త్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, పశ్చిమ ముఖాన్ని ఈరోజు చూస్తామన్నమాట. ఇంకా ఈరోజు పరిక్రమ కంప్లీట్ అయిన తర్వాత మాకు అక్కడే స్టే అనేది ఇస్తారు. 14 కిలోమీటర్ల పాటు ఉంటుంది. అమ్మో, నేను ఇక్కడ మాట్లాడలేకపోతున్నాను, బయట లోపలికి వెళ్ళిపోదాం, చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. అబ్బా, అసలు వీడియో కూడా ఎలా అందిస్తానో అనిపిస్తుందండి. అసలే చలంటే పడదు నాకు. చేతులకి గ్లౌజులు ఉన్నా కానీ ఫ్రీజ్ అయిపోతున్నాయి నా చేతులు. నాకేంటో భగవంతుడు పరీక్ష పెడుతున్నట్టే అనిపిస్తుంది. హెల్త్ అంతా మంచిగానే ఉంది, బట్ నాకు ఏది మీకు సమాచారం అందించాలో అవన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. చేతులు సరిగ్గా పనిచేయట్లేదు, మిగతా అంతా ఓకే. స్వామివారి ఆ శక్తిని ఇస్తారు అనుకుంటున్నాను. సో ఇదిగో బస్సెస్ అన్నీ రెడీగా ఉన్నాయండి. మార్నింగ్ హాట్ వాటర్ వచ్చింది, ఇక్కడ బాగా తలస్నానం చేసుకున్నాము. తలస్నానం మాత్రం ఎవ్వరు చేసినా గోరువెచ్చగా చేయాలి తప్ప, చలి బయట ఎక్కువ ఉంది కదా అని వేడి వేడి నీళ్ళతో చేస్తే లోపల బీపీ ప్రాబ్లం వచ్చేస్తుందండి. సో ఇప్పుడు మనం డార్చన్ నుంచి మొదటి పరిక్రమకు వెళ్ళబోతున్నాం అన్నమాట. సో ఈ మొదటి పరిక్రమ యమద్వారం అనేది దాటుతాం. ఇందులో చాలామంది, ఆల్మోస్ట్ ఒక 100 మంది వరకు సిద్ధంగా ఉన్నారు. మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున వచ్చాను నేను అని చెప్పి మీతో షేర్ చేశాను కదా. సో ఇందులో చాలామంది పరిక్రమ చెయ్యగలిగితే గనక చేస్తారు, లేదు అంటే గనక యమద్వారం దాటి, నిన్న అష్టపది చూసేశారు కదా, అక్కడ ఒక ముఖాన్ని చూసేశారు, దక్షిణ ముఖాన్ని. సో యమద్వారం వరకు వెళ్ళి అక్కడ రిచువల్స్ అవి కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి కూడా మనకి పశ్చిమ ముఖం అనేది కనిపిస్తుంది. సో దండం పెట్టుకొని చాలామంది రివర్స్ అయ్యే, అంటే బ్యాక్ వచ్చేసే అవకాశం ఉంది. సో పరిక్రమ చెయ్యగలిగే వాళ్ళు 14 కిలోమీటర్స్ ఉంటుందండి ఫస్ట్ పరిక్రమ. పరిక్రమ మీన్స్ ప్రదక్షిణ. సో మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే, సో ఒక 14 కిలోమీటర్ల పాటు నడుచుకొని వెళ్ళాలి. మేము స్టార్ట్ అయ్యి ఈ టైంకే -2 degrees ఉంది డార్చన్లో. సో ఇంకా అక్కడికి వెళ్తే వాతావరణం ఎలా ఉంటుందో ఏమీ తెలియదు. మీరు చూడొచ్చు, ఇలా విండ్ ప్రూఫ్ ప్యాంట్స్ వేసుకుంటే చల్లగాలుల్ని తట్టుకోగలుగుతుంది. మనము డికెత్లన్లో ఇవన్నీ ఉంటాయన్నమాట అవైలబిలిటీలో. అండ్ బ్యాక్ ప్యాక్ అనమాట, మనకి ట్రావెల్స్ వాళ్ళే ఈ బ్యాక్ ప్యాక్ ఇస్తారు. 3 పరిక్రమలు చేస్తాము అనుకుంటే ఇందులో ఒక పెయిర్ డ్రెస్ పెట్టుకోవాలి, హాట్ వాటర్ కంపల్సరీ పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్, మాకైతే డార్చన్లో డ్రై ఫ్రూట్స్ దొరకలేదండి. సో ఎనర్జీ బార్స్ ఉంటే ఎనర్జీ బార్స్, ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ లాంటివి క్యారీ చేయాలి. సో లంచ్ మాకు అక్కడ ప్రొవైడ్ చేస్తాము, బాక్సెస్లో ఇస్తామన్నారు. అలా బరువు లేకుండా ఒక స్టిక్, మ్యాక్సిమం 2 స్టిక్స్ ఉంటే మంచిదని సజెస్ట్ చేస్తున్నారు. నాకు షూట్ అవి ఉంటాయి కాబట్టి నేను ఒక్కటే క్యారీ చేస్తున్నాను. సో ఇవాళ మనతో పాటు శ్రీ కూడా పరిక్రమ చేస్తాడండి. 2వ రోజు నుంచి వాడు వెనక్కి వచ్చేస్తాడు. వాడు మళ్ళీ వచ్చి ఇదే హోటల్లో ఉంటాడండి శ్రీ. సో నేను ఈరోజు రాత్రి చేసి నాకు కంఫర్టబుల్ అనిపిస్తేనే 2వ రోజు కంటిన్యూ అవుతాను పరిక్రమ, లేకపోతే నేను అక్క కూడా బ్యాక్ అయిపోతామన్నమాట. మనం ఈరోజు చేసేదాన్ని బట్టే తట్టుకోగలమా తట్టుకోలేమా అనేది అర్థమవుతుందన్నమాట. సో రెయిన్ కోట్, ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్, థర్మల్స్ వేసుకోవాలి, జాకెట్స్ వేసుకోవాలి. మొత్తం ముక్కు, చెవులు, పైన ఉండేటువంటి తల, చేతులకి గ్లౌజులు అన్నీ కవర్ చేసుకోవాలన్నమాట చాలా నీట్గా. ఏమాత్రం ఎక్స్పోజ్ అయ్యామా ఊపిరితిత్తుల్లోకి నీళ్లు వెళ్ళిపోతాయి, కొయ్యబారిపోతాం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి, తాబేలులాగా నడవాలి. చాలా చిన్నగా, ఇప్పుడు మీకు నేను ఆడియో ఇస్తున్నప్పుడు ఇక్కడే చూడొచ్చు నాకు ఎంత ఆయాసంగా అనిపిస్తోందో. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. సో పదండి, స్టార్ట్ అవుదాము, లోపలికి వెళ్దాము. మళ్ళీ మనం పరిక్రమ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఏమేం చేయాలి అనేటువంటి విషయాలు మీ అందరితో పాటు షేర్ చేస్తాను. సో పరిక్రమ జరుగుతున్నంతసేపు మీరు కూడా ఆస్వాదించండి, నాతో పాటే పరిక్రమ చేస్తున్నటువంటి భావన పొందండి, స్వామివారి ఆశీర్వాదాన్ని పొందండి. అంతా మంచి జరగాలి అని మీ ఆశీర్వాదం నాకు అందించండి, స్వామివారి బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా హెల్పింగ్గా ఉంటారండి. సో మనకి ఇక్కడ ఉండేటువంటి చైనీస్ మనకి చక్కగా సజెషన్స్ ఇస్తూ
అక్కడికి వెళ్ళిన తర్వాత పోనీ పోర్టర్ గురించి మీ అందరికీ చెప్తానండి. పదండి కూర్చుందాం. బయట ఈ గాలికి ఎక్కువసేపు ఉండే కన్నా లోపలికి వెళ్ళి కాస్త ధ్యానం చేసుకుంటూ సంసిద్ధం అవడం బెటర్. ఏ ట్రావెల్స్ వాళ్ళైనా ఈ డార్చన్ అనేటువంటి ప్లేస్ దగ్గరే ఈ నియర్ బై హోటల్స్లోనే అకామిడేషన్ ఇస్తాయండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 to 30 minutes మనం బస్సులో ప్రయాణించి మనం యమద్వారం అంటే పరిక్రమ స్టార్ట్ అయ్యే మొదటి ప్లేస్ దగ్గరికి, ఇప్పుడు ఒక అరుణాచలం వెళ్ళాము అంటే ఒక ద్వారం నుంచి స్టార్ట్ అవ్వాలి అని ఎలా ఉంటుందో, మనం తిరుమల వెళితే ప్రదక్షిణ కొండ ఇక్కడి నుంచి మొదలవ్వాలి అని ఎలా ఉంటుందో, అలా ఆ పరిక్రమకి నియర్ బై ఉండేటువంటి ప్లేస్ దగ్గరికి బస్సెస్ వెళ్తాయి. అక్కడి నుంచి మనం గుర్రం ఎక్కాలంటే గుర్రం, పోర్టర్ అన్నమాట. అంటే మన లగేజ్ మోస్తారు ఒకరు, మనం జస్ట్ నార్మల్గా స్టిక్స్ పట్టుకొని నడిస్తే సరిపోతుంది. ఎందుకు మన లగేజ్ మనం మొయ్యలేమా, మనం నడవలేమా అంటే, ఇక్కడ మనం 10 కిలోమీటర్లు మన ఊర్లో మనం నడిస్తే ఇక్కడ ఈ చలిలో, ఈ వాతావరణంలో, ఇక్కడుండే హై ఆల్టిట్యూడ్లో 1 కిలోమీటర్ నడిచినట్టు. అడుగులో అడుగు తాబేలులాగా వెయ్యాలి. విపరీతమైన ఆయాసం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వాతావరణం చాలా చక్కగా ఉంది, మనకు సపోర్టివ్గా ఉంది. అందరికీ ఇదే వాతావరణం అదృష్టంగా ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే వర్షం పడవచ్చు, మంచుతో కప్పబడి ఉండొచ్చు, స్నోఫాలే జరుగుతూ ఉండొచ్చు, ఎలాగైనా వాతావరణం ఉండొచ్చు. అది మనం ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. అందుకే ఎవరైనా కూడా పొద్దున్న 9 నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం మ్యాక్సిమం 7-8 లోపు పరిక్రమలు ఎంచుకునేటువంటి దాన్ని బట్టి అయిపోయేలాగా చూసుకుంటారు. ఇవాళ 14 కిలోమీటర్ల పాటు నడిచి కావచ్చు, పోర్టర్ అంటే మన లగేజ్ మోస్తూ మనం నడుస్తూ కావచ్చు, గుర్రం మీద ఎక్కి కావచ్చు, మనం పూర్తి చెయ్యబోయేటువంటి ప్రదక్షిణ కిలోమీటర్లు అనమాట. దీనికి ఈ వాతావరణంలో మనకి 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఎంత హెల్దీగా ఉన్న పర్సన్ అయినా వాళ్ళ శరీర తత్వం ఇక్కడికి వచ్చాక ఎలా మారుతుంది అనేది పరమేశ్వరుడి దయ తప్ప ఎవ్వరూ కూడా అంచనా వెయ్యలేరు. అందుకే మనం చేసినా చెయ్యకపోయినా మన మీద ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా ఎందుకైనా మంచిది అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పోర్టరు తీసుకుంటారు, పోనీ అంటే గుర్రాన్ని తీసేసుకుంటారు. ఈ రెండూ తీసుకొని మన వెంట వాళ్ళు వస్తూ ఉంటే మనం చక్కగా కావాలనుకుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. శరీరం సహకరించినప్పుడు ఆ రెండు మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరూ ఇలాగే చేస్తారు అని కూడా చెప్పలేం. అది వాళ్ళ అంచనాల్ని బట్టి, వాళ్ళ శరీరతత్వం బట్టి, వాళ్ళ ప్లానింగ్ని బట్టి ఉంటుందన్నమాట. అండ్ నేను అశ్వ సంవత్సరం హెవీ డిమాండ్ ఉన్నటువంటి సంవత్సరంలో వచ్చానండి ఈ యాత్రకి. ఎప్పుడు ఇలాగే సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పను. అలాగే మా బ్యాచ్కి ఎదురైనటువంటి పరిస్థితులు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున ఫస్ట్ బ్యాచ్కి ఎదురవ్వలేదు, తర్వాత వచ్చే 2 బ్యాచెస్కి కూడా ఎదురవ్వలేదన్నమాట. ఎందుకంటే ఒక బ్యాచ్లో ఏదైనా ఒక ఇబ్బంది కలిగింది, ఏదైనా ఒక పొరపాటు జరిగింది అనుకున్నప్పుడు ఏ ట్రావెల్స్ కూడా నెక్స్ట్ అది రిపీట్ చేయాలి అనుకోరు. అంతకన్నా ఉత్తమమైన సేవలు అందించాలి అనుకుంటాయి. అండ్ మేము వెళ్ళినటువంటి డేట్ పిల్లలకి బాగా హాలిడేస్ ఉండే టైము, ఈ టైంలో మనం కూడా కోరిక తీర్చేసుకుంటే బాగుంటుంది అనే హైలీ డిమాండ్ ఉండే డేట్ని నేను కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అన్ని ట్రావెల్స్ వేల సంఖ్యలో యాత్రికుల్ని తెచ్చేయడం వల్ల మాకు పోర్టర్ పరంగా కావచ్చు, పోనీ పరంగా కావచ్చు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయినా కూడా వయస్సు రీత్యా, ఆరోగ్య రీత్యా ట్రావెల్స్ వాళ్ళు 99% అందరికీ సేవలు అందించేందుకు మాత్రం వాళ్ళ కృషి వాళ్ళు చేశారు, మాకు ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో ఫస్ట్ బస్సెస్లో మనల్ని తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెడతారనమాట. అలా గుర్రంతో ఉండే వాటిని పోనీ అని చెప్పి పిలుస్తారు. మన లగేజ్, మనం తెచ్చుకున్న బ్యాగ్ను మోసే వాళ్ళని పోర్టర్ అని చెప్పి పిలుస్తారు. వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఆల్రెడీ మన ట్రావెల్స్ వాళ్ళు ముందుగానే డార్చన్ కానీ దానికి ముందు ఉండేటువంటి తట్లకోట్ దగ్గర కానీ మన దగ్గర పోనీ కోసం మన రూపీస్లో చెప్పాలంటే 60,000 వరకు. అండ్ మన లగేజ్ మోసేది పోర్టర్ అంటారు, దానికి వచ్చేసి 15,000 వరకు యువాన్స్లోకి చేంజ్ చేసుకొని మొత్తంగా కలిపి 4,100 యువాన్స్ ప్రకారం. నేను 2026 జూన్ మంత్లో ఫస్ట్ వీక్లో వెళ్ళానండి. అశ్వ సంవత్సరం ఈసారి యాత్ర చేస్తే 12 సార్లు యాత్ర చేసిన ఫలితం దక్కుతుంది అనేటువంటి సంవత్సరంలో వెళ్ళాను. హెవీ డిమాండ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎంతమంది ట్రావెల్స్, కొన్ని వేల మంది ప్రతిరోజు పరిక్రమ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ టైంకి కాస్ట్ వచ్చేసి 4,100 పోనీ అండ్ పోర్టర్ రెండు కూడా మనం బుక్ చేసేసుకొని ఉండాలన్నమాట. సో ఇవన్నీ మనకి ట్రావెల్స్ వాళ్ళే చూసుకుంటారు, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు.
ఇందులో ఒకరోజు పరిక్రమ చేసి వెనక్కి వచ్చేస్తాము అన్న అదే డబ్బులు, 3 రోజులు చేస్తాము అన్న అదే డబ్బులు, లేదా యమద్వారం వరకు వెళ్ళి దండం పెట్టుకొని వెనక్కి వచ్చేస్తాము అనుకుంటే ఎలాంటి డబ్బులు పడవన్నమాట. సో మనం ముందే బుక్ చేసుకొని మనకి తీరా ఈ ప్రాంతం దగ్గరికి వచ్చాక హెల్త్ సిక్ అయిపోతే అప్పుడు కూడా డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారనమాట. సో ఒక్కసారి పరిక్రమ స్టార్ట్ అయితే మాత్రం 2 సార్లు అయినా అవ్వనివ్వండి, 3 సార్లు 3వ పరిక్రమ మీరు చేయండి, ఏదైనా కూడా మనకి సంబంధం ఉండదు. 80,000 రూపాయలు లేదా ఆ టైంకి ఉండే కాస్ట్ ప్రకారం మొత్తం చెల్లించాల్సిందే. మనతో పాటు వాళ్ళు పరిక్రమ మొత్తం కూడా ఉంటారనమాట. ఆ గుర్రం మీద కూర్చుంటే హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇవన్నీ ట్రావెల్స్ వాళ్ళు భరించరు, మన సొంత ఖర్చులతో మనం భరించాల్సి ఉంటుందన్నమాట. పోనీ అండ్ పోర్టర్ అనేది మనం ట్రావెల్స్ వాళ్ళకి కట్టేటువంటి ప్యాకేజీ కాకుండా అదనంగా మనం చేత్తో పట్టుకోవాల్సినటువంటి డబ్బులు. సో మీకు దీని ముందరి వీడియోలో అష్టపది అని చూపించాను. సో అక్కడికి వెళ్ళడానికి వెహికల్ కాస్ట్ కూడా మనదే, 500 యువాన్స్ అనమాట. సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పదండి, ఇప్పుడు మనకి యాక్చువల్లీ అయితే ఇంత డబ్బులు కట్టినా కూడా పోనీ అండ్ పోర్టర్ అవైలబిలిటీ లేదు, లాటరీ సిస్టంలో తీస్తారు అనే మాట అయితే వినిపిస్తోంది. చూడాలి దొరుకుతుందో దొరకదో. అట్లీస్ట్ పోర్టర్ దొరికితే మన లగేజ్ మోస్తే ఎలాగోలా అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలా చాలా టెన్షన్ ఉందన్నమాట అందరికీ. ఎందుకంటే పెద్ద వయసు ఉన్నవాళ్ళు, హెల్త్ వైజ్ ఇబ్బంది ఉండేవాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ బయట మీకు ఎండలాగా కనిపిస్తూ ఉన్నా గజ వణికిస్తుంది అనమాట. చలి అనేది నడిచే కొద్దీ 14 కిలోమీటర్లు నడవాలి. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. చూద్దాం పోనీ పోర్టర్ దొరుకుతుందో దొరకదో అనేది మన చేతుల్లో లేదు. ఇక్కడ చూడండి, సుమారుగా అయితే ఒక 1000 మంది అయితే ఉంటారేమో ఇక్కడ అందరూ కలిపి. ఇక్కడ 1000 పోర్టర్లు 1000 పోనీలు అనేవి అవైలబిలిటీ ఉన్నాయా లేవా అనేది మనకు తెలియదు అనమాట. మన ట్రావెల్స్ వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశాలను బట్టి ఉంటుందన్నమాట. అలా స్టార్ట్ అవుతుందండి. ఒకవేళ మనం డబ్బులు కట్టాము, ఇక్కడికి వచ్చాక పోనీ పోర్టర్ అవైలబిలిటీలో లేదు, హెవీ డిమాండ్ ఉంది ఇయర్, మన డబ్బులు వెనక్కి ఇస్తారు, కానీ మనం మాత్రం పరిక్రమ ఈ లగేజ్ తోటే చేయాల్సి ఉంటుంది. అలా కొంతమంది పోనీ పోర్టర్ దొరకనప్పుడు యమద్వారం వరకు వెళ్ళి దండం పెట్టుకొని వెనక్కి వచ్చేస్తారు. ఎందుకంటే వెనకాల బ్యాగ్లో మనకి ఈ లగేజ్ని వేసుకొని నడవడం 14 కిలోమీటర్లు అంత ఈజీ కాదండి. జనరల్గా నిన్న డార్చన్ అనే ప్లేస్లో షాపింగ్ కోసము ఒక అర్ధగంట అటు ఇటు నడిస్తేనే రాత్రి నిద్ర పట్టలేదు. విపరీతమైనటువంటి తెలియనటువంటి సిక్నెస్ కనిపించింది. అలాంటిది చలిలో మనం లగేజ్తో తిరగడం అనేది చాలా చాలా కష్టసాధ్యం. మనకు అలవాటు లేని వాతావరణం. అంటే విల్ పవర్, ఎక్సర్సైజెస్, యోగా చేసే బాడీ అయితే మాత్రం ఏదైనా తట్టుకోగలుగుతుంది. ఆల్రెడీ చలి వాతావరణం అలవాటు ఉండే వాళ్ళకి తట్టుకోగలుగుతారు. బట్ ఎప్పుడు అలవాటు లేనటువంటి వాళ్ళకి ఇవన్నీ కాస్త కష్టసాధ్యమే శరీరం తట్టుకోవడం అనుకోవచ్చు అనమాట. అందుకే యమద్వారం నుంచి కూడా మనకి కైలాస శిఖర దర్శనం జరుగుతుంది. దండం పెట్టుకొని వచ్చేస్తారనమాట చాలామంది. ఓకే రండి, మనకి పోనీ పోర్టర్ దొరుకుతుందో లేదో చూద్దాం. నాకు శ్రీకి ఇద్దరికి తీసుకున్నానండి, అక్కకిను. ముగ్గురం అయితే 3 రోజులకి తీసేసుకున్నాము. చెప్పాం కదా, ఒకసారి కడితే 3 రోజులకి అదే పనికొస్తుంది అనమాట. కానీ అది దొరుకుతుందా దొరకదా అనేది మన చేతుల్లో లేదనమాట. సో శ్రీ మాత్రం ఇవాళ పరిక్రమ చేసేసి వెళ్ళిపోతాడండి వెనక్కి మళ్ళీ డార్చన్కి. నేను కూడా ఈరోజు కంప్లీట్ అయ్యాక నా ఒంట్లో ఉండే ఓపికను బట్టి డిసైడ్ చేసుకుంటాను 2వ రోజు పరిక్రమ చెయ్యాలా వద్దా అనేది. సో చూద్దాం భగవంతుడు ఎలా మనకు ఆశీర్వచనం అందిస్తాడు, ఎలా అవకాశాన్ని ఇస్తాడు అనేది. 12:34 టైం అయింది. స్టార్ట్ అయ్యాం ఫస్ట్ పరిక్రమకి. స్వామివారి దర్శనం కోసం ఎంత శక్తినిస్తాడో, ఎలా నడిపిస్తాడో ఆయనదే భారం. హాయ్ హాయ్ హాయ్, నా గుర్రం ఇది, నా గుర్రము. సో నా కేర్ టేకర్ అనమాట. సో మృదుల గారు, అదిగో మృదుల గారు గుర్రము. మా శ్రీ ముందు వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్లీ మేము నడుస్తున్నాం అనమాట. మా శ్రీ నడవడానికి ఇష్టపడాడు ఎక్కువ. అది యమద్వారం. పరమేశ్వర, ఈ యమద్వారం దాటడం కోసమే ఇన్ని రోజుల నుంచి
తపన. స్వామి పరమేశ్వర, ఈ యమద్వారం దాటి వాతావరణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన దర్శనం చేసుకుంటే అంతే చాలు. స్వామివారి కరుణిస్తే అంతే చాలు. ఇదిగో వెళ్తున్నాము. అదిగో యమద్వారం. పరమేశ్వర, ఈశ్వర, తండ్రి, మీకు నేను అసలైన యమద్వారాన్ని కూడా చూపిస్తాను. ఇదే అండి యమద్వారం. రండి వెళ్దాం లోపలికి. స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మన బాటిల్స్లో బయటికి రావాలా? దండం పెట్టుకోండి. శ్రీ పితృదేవతల్ని తలుచుకొని ఎలాంటి పాపాలు చేసి ఉన్నా ఏ జన్మలో అన్నీ దూరం అయిపోవాలి స్వామి. తెలిసి తెలియక మా పితృదేవతలంతా కూడా తరించాలి స్వామి. అందరూ క్షేమంగా ఉండాలి. ఆయుర ఆరోగ్యాల్ని ప్రసాదించు. ఇక్కడి నుంచి మిగతా జీవితం అంతా స్వచ్ఛమైనటువంటి ఆత్మతో మేము బతికేలాగా, స్వచ్ఛమైనటువంటి లక్షణాలతో సుగుణాలతో బతికేలాగా నీ దర్శన భాగ్యాన్ని కల్పించు స్వామి అని చెప్పి యమధర్మరాజు స్వామి వారికి ఏ జన్మలో ఎవరిని బాధ పెట్టి ఉన్నా మమ్మల్ని క్షమించు స్వామి అని కోరుకొని 72 టైమ్స్ ఏం చేయాలి? తలపైన చల్లుకోండి. ఓం నమ శివాయ. ఈ 72 సార్లు తలపైన నీళ్లు చల్లుకోవడానికి అర్థం ఏంటి అంటే, మన లోపల ఉన్నటువంటి 72 కణాలు, పాప పుణ్యాలు తెలిసి తెలియక ఏ ప్రాణికైనా హాని చేసి ఉంటాం కదా, ఆ దోషాలన్నీ తొలగిపోయి మన పాపకర్మలన్నీ తొలగిపోయి ఇక్కడితో పరిపూర్ణమైపోయాయి. ఇప్పుడు మనం 21 సార్లు మాత్రమే మన ఉచ్ఛ్వాస నిశ్వాసల నుంచి ఓం నమ శివాయ అని తలుచుకొని 21 సార్లు జపం చేసిన తర్వాత యమద్వారం లోపలికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయను సమర్పించాలి. లేని పక్షంలో 3 సార్లు యమద్వారంలో గంటను కొట్టి మనం కైలాస శిఖరానికి ప్రయాణం అవ్వాలి. హర హర మహాదేవ శంభో శంకర, నమ పార్వతీ పతయే హర 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 మహాదేవ. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. నమ పార్వతీ పతయే హర 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 మహాదేవ. శంభో శంకర. దండం పెట్టుకొని 3 సార్లు గంట కొట్టునన్న ఏం పాపాలు చేస్తున్నా క్షమించు స్వామి అని దండం పెట్టుకో. శ్రీ అక్కడే మళ్ళీ రాకూడదు, ఇటు అక్కడే ఉండు. అవునా? నమ పార్వతీ పతయే హర 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 మహాదేవ. శంభో శంకర. నమ పార్వతీ పతయే హర 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 మహాదేవ. శంభో శంకర. నమ పార్వతీ పతయే హర 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 మహాదేవ. శంభో శంకర. నమ పార్వతీ పతయే హర 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 మహాదేవ. శంభో శంకర. నమ పార్వతీ పతయే హర 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 మహాదేవ. శంభో శంకర. శ్రీ గురుదత్త, జై గురుదత్త, 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 శ్రీ గురుదత్త, జై గురుదత్త. నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోషచ్ఛేదనాయ త్రైలోక్యం వసమానయ నమస్వాహ.
జై గురుదేవ దత్త. కదండి, ఈ వీడియోలో న్యాచురల్గా మనం పరిక్రమకి సిద్ధమవుతున్నటువంటి క్షణం వరకు మాత్రమే మీకు నేను వివరిస్తాను. తర్వాత పరిక్రమ, దర్శనము అండ్ వీటి ఇంపార్టెన్స్, వీటి వెనుకున్నటువంటి పురాణ కథలు, చరిత్రలు నెక్స్ట్ వచ్చేటువంటి వ్లాగ్లో మీ అందరికీ మానసికంగా చక్కగా ఆ ఆధ్యాత్మికతను, అక్కడ ఉండేటువంటి విశిష్టతను తెలుసుకునే విధంగా మీ అందరికీ నేను చూపిస్తానండి. అసలు ఫస్ట్ మనం అడుగు పెట్టిన వెంటనే లైవ్లో మన అనుభూతి ఎలా ఉంటుంది, అక్కడ ఉండే వాటిని ఎంత తొందరగా చూసేస్తాము, చూస్తున్న ప్రతిదీ ఎంత తొందరగా ఆస్వాదించేస్తాము అనేది మీకు కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ జరగాలి అని చెప్పేసి నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ పరిక్రమ మొదలయ్యే 2 కిలోమీటర్ల వరకు కూడా ఈ వీడియోలో ప్రజెంట్ చేయడం జరుగుతోందన్నమాట. సో యమద్వారం అంటారు. నాతో పాటు మీరు కూడా ఈ యమద్వారాన్ని దాటుతున్నటువంటి భావన చేసుకోండి. అంటే ఇక్కడి నుంచి మన ఆత్మ మాత్రమే స్వామివారి దగ్గరికి దర్శనానికి వెళ్ళబోతోంది. ఇక్కడితో మన పాపాలు, ఆ జన్మలు ఎన్నెన్ని జన్మలు ఎత్తామో అన్ని జన్మల్లో ఉండేటువంటి కర్మలన్నీ తొలగించమని, మన పితృదేవతలు కూడా తరించమని కోరుకుంటూ సాక్షాత్తు యమలోకాన్ని దాటి కైలాస లోకానికి వెళ్ళబోతున్నాం. అంటే మన మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉండాలి, మన ఆలోచన విధానం ఎంత స్వచ్ఛంగా ఉండాలి అనేది మీరే అర్థం చేసుకోండి. ఈ యమద్వారం దాటే ముందర మీకు ఇక్కడ నేను వీడియోలో చూపించినవి ఏంటి అని మీకు సందేహం వస్తుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు చెప్పాను కదా, స్వచ్ఛమైన మనస్సుతో మనం లోపల అడుగు పెట్టాలి అని. ఎంత చక్కగా ఉందాము, దైవనామస్మరణతో వెళ్దాము అనుకున్నా తప్పకుండా పరిస్థితులు అనేవి మన మీద ప్రభావం చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో ఇక్కడ పోర్టరు పోనీ హెవీ డిమాండ్ వల్ల ఒకే పర్సన్ మా లగేజ్ మోస్తున్నాడు, గుర్రం మీద కూడా తీసుకుని వెళుతున్నాడు అనమాట. అయితే నేను నడుస్తాను, నాకు ఓపిక లేనప్పుడు గుర్రం ఎక్కుతాను అనేది నా ఉద్దేశం. సో ఫస్ట్ తనకేం చెప్పానంటే, నేను నడుస్తాను కాసేపు అనేసరికి వాళ్ళు చాలా ఫాస్ట్గా నడుస్తారు కదా, ఇదిగో నా ముందర నడుస్తున్నాడు చూడండి, తనే మన పోనీ అనమాట. వీళ్ళు 3 రోజులకి వీళ్ళే ఉంటారనమాట. ఒకసారి మనం కట్టేటువంటి మనీ ఫస్ట్ పరిక్రమ, 2వ ప్రదక్షిణ, 3వ ప్రదక్షిణ కలిపి 60 కిలోమీటర్ల పాటు ఉంటుంది. ఈ 60 కిలోమీటర్ల పాటు భాగాల వారీగా వాళ్ళే నెక్స్ట్ డే కూడా మన దగ్గరకు వచ్చేస్తారు పొద్దున్న అవగానే, 3rd డే కూడా వాళ్ళు వచ్చేస్తారు. సో ఈ 2, 3 చేయడం అనేది మొదటి పరిక్రమ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేదాన్ని బట్టి, మన ఆరోగ్య పరిస్థితిని బట్టి బేస్ అయి ఉంటుందన్నమాట. సో మనం చేస్తామా లేదా అనేది ఫర్దర్ వీడియోస్లో మీకు తెలుస్తుంది. ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, నేను నడుస్తాను అనేది వాడు చూశాడు కదా, సో నా ఫోటో తీసేసుకున్నాడు నన్ను గుర్తుపట్టడం కోసం. బట్ నాకు తెలియలేదు తన ఫోటో తీసి పెట్టుకోవాలి తనను గుర్తించడం కోసం అనేసి. వాళ్ళకి ఫాస్ట్గా నడవడం అలవాటు, మనకంటే ఇక్కడ నెమ్మదిగా అడుగు వేస్తాం ఆయాసం వస్తుందని. తను ఎక్కడికో వెళ్ళిపోయి 1 అవర్ అయినా కూడా నా పోనీ పర్సన్ కనపడలేదు. దాహం వేస్తోంది, తాగుదామంటే నీళ్లు లేవు, పైగా లగేజ్ ఉంటుంది అక్కడ. మనం ఎంత బాగా కైలాస శిఖరం పరిసరాల్లోకి వచ్చాము, స్వామివారి చుట్టూ ఉన్నాము, లేకపోతే స్వామివారి సన్నిధిలో ఉన్నాము అనే భావన ఉన్నా మనకి ఈ కోరికలు మనసులో, అరే నా లగేజ్ ఏమైపోతుందో, నా గుర్రం కనపడలేదే, నాకేమన్నా జరిగిపోతే నేను మళ్ళీ ఆ గుర్రం ఎక్కలేనేమో, ప్రదక్షిణ చేయలేనేమో, మధ్యలోనే ఆగిపోతానేమో అనే ఈ సందేహాలు మనిషిని ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటాయి అనేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. వాటిని ఎప్పుడైతే అధిగమించగలుగుతామో మన ఇంట్లో ఉన్నా కూడా కైలాసాన్నే చూడగలుగుతాం అనమాట. లేదా కైలాసం దగ్గరకు వచ్చినా కూడా మన ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది అనేందుకు నేనైనా అతీతురాల్ని కాదు, ఎవరైనా అతీతులు కారు. అలా అతీతంగా భావించేవారు ఇక్కడి వరకు రానవసరం లేదు అనేందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే మీకు నేను చెప్తున్నానమాట. ఆ తర్వాత నా పోనీ పర్సన్ కనపడ్డాడండి. అప్పుడు మళ్ళీ నేను నా దృష్టిని కైలాస ప్రదక్షిణ మీద కేంద్రీకృతం చెయ్యగలిగానమాట. ఈ మధ్యలో మీకు ఎటువంటి ఆయాసం లాంటివి వచ్చినా, ఊపిరి అందకపోయినా ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి మన బ్యాగ్లో ఉంటాయి. సో మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడక్కర్లేదు. ఈ జాగ్రత్తలన్నీ చెప్తూ తర్వాత పరిక్రమ చేద్దాము, ఆ అద్భుతాల్ని, రహస్యాల్ని చూపిస్తూ మీరైతే లైవ్లో ఈ ఆడియోని ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు బాగా గమనించండి, మీకు ఒక వింత చూపిస్తా. అదిగో కైలాస పర్వతము ఏదో భౌతికంగా మనకు ఆయన నివాసంగా కనిపిస్తోంది. మానసికంగా ఆయన నివాసం లోపలికి వెళ్ళాలంటే అదిగో అదేమన్నా ద్వారమా అన్నట్టుగా కనిపిస్తోందండి. అంత బాగా అనమాట. సో నిన్న మనం చూసినటువంటి దక్షిణ ముఖమే ఇప్పుడు నడుచుకుంటూ 14 కిలోమీటర్లు నడుచుకుంటూ 14 కిలోమీటర్లు వెళ్ళి మనం పశ్చిమ ముఖాన్ని చూస్తాం అనమాట స్వామివారిది. అమ్మో వీళ్ళైతే మరీనండి బాబోయ్, సాష్టాంగ ప్రణామం చేస్తూ వెళ్తారు. అసలు ఏంటో వీళ్ళ భక్తి.
పార్వతీపతయే హర 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 మహాదేవ. బాబోయ్, ఈ గుర్రం వాళ్ళతో చాలా తలకాయ నొప్పి అండి బాబు. మీరు గుర్రం తీసుకున్నా, పోర్టర్ తీసుకున్నా, వాళ్ళ ఫోటో తీసుకోండి, పేరు రాసి మన చేతికి ఇస్తారు. కానీ ఏదో మన నడిచినంతసేపు ఓపిక ఉన్నంత వరకు నడుద్దాం అనుకుంటే వెళ్ళిపోయాడండి బాబు. ఎంతసేపు అవుతుంది, గంట సేపు అవుతుంది కనపడక, అసలు వెళ్ళిపోయాడు అంతే వదిలేసి. అమ్మో, వీళ్ళ ఫోటో తీసి పెట్టుకోవాలి, వీళ్ళది ఫోన్ నెంబర్ కూడా తీసుకొని పెట్టుకోవాలండి బాబు. మంచినీళ్ళు తాగుదామన్నా కానీ లేదు, వెళ్ళిపోయాడు అంతే గుర్రాన్ని తీసుకొని, లగేజ్ తీసుకొని. అమ్మో, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎంతసేపు అవుతుంది అసలు, మినిమం అసలు వెనకాల మనుషులు వస్తున్నారా లేదా అని కూడా చూడలే. అమ్మ బాబోయ్, మనం ఇక్కడ అదిగో స్వామివారి పశ్చిమ ముఖం దగ్గరికి వెళ్తున్నాం. క్షణక్షణం ఒక్కో దగ్గర ఒక్కో రకమైన వాతావరణం చూడండి. సూర్యరశ్మి ఎలా వెళ్ళిపోయి చల్లగా అయిపోతుందో చూడండి. అబ్బా రామా, చూడండి అసలు. బా, సాక్షాత్ ఆంజనేయ స్వామి కనపడినట్టుగా ఉందండి అక్కడ. అమ్మ, అసలు కనీసం వెనకాల వస్తున్నామా లేదా అని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఏంటో నాకు అర్థం కాలే. ఎంతసేపు అండి, 1 అవర్ అయింది. మన లగేజ్ అంతా వాళ్ళతోనే ఉంటుంది. ఇదిగోండి, మళ్ళీ గుర్రం కనపడిన తర్వాత నా మనసు లేచొచ్చింది. అసలు రీజన్ ఏంటంటే, శ్రీ మొత్తం కూడా గుర్రం మీదే పరిక్రమ చేశాడనమాట. నేనన్నా అక్కడక్కడ నడిచాను, ఎందుకు రిస్క్ తీసుకోవడం అనిపించి. కేదార్ టైంలో కూడా మీకు చెప్పాను, పిల్లల విషయంలో రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు, సదుపాయాల్ని వాడుకుంటూ ఆస్వాదించాలనేది నా పాయింట్ అనమాట. అందుకే నేను కూడా నడిచినంతసేపు నడుస్తాం, ఆ తర్వాత గుర్రం మీద వెళుతూ. గుర్రం కూడా ఇక్కడ మనల్ని అతిగా భారంగా భావిస్తుంది అనడానికి లేదండి. మరీ హెవీ వెయిట్ ఉంటే తప్ప మనకి దాని గురించి బెంగ ఉండదు. వీటికి ఏంటంటే ప్లెయిన్గానే ఉంటుంది. ఈ పరిక్రమలో రోడ్డు చాలా ప్లెయిన్గా ఉంటుంది. రెండో పరిక్రమ చాలా కష్టసాధ్యంగా ఉండి గుర్రం ఎక్కాలంటే మనకు కూడా కాస్త బాధగా ఉంటుంది. కానీ నా ఆలోచన విధానం అనే కాదు, కైలాస పరిక్రమ చేసే ప్రతి ఒక్కరికి పరిక్రమ ఎలా చేయాలి అనేటువంటిది ఒక భావన ఉంటుంది. కొంతమంది కోరికల కోసం చేస్తారు, కొంతమంది ఒక పెద్ద సంకల్పం కోసం నేను పరిక్రమ చేస్తే అలా జరగాలి స్వామి, అది నెరవేరాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాది పరిక్రమ వెనుకుండేటువంటి ఉద్దేశం ఏంటంటే, నేను కైలాస శిఖరాన్ని, నా అనుభూతిని చక్కగా వర్ణించాలి. నేను ఇదంతా కూడా నా ప్రేక్షకులందరికీ చూపించాలి, నా వ్యూవర్స్ అందరికీ చూపించాలి. కైలాస శిఖరానికి సంబంధించినటువంటి సమాచారం మన ఛానల్లో ఎప్పటికీ ఉండిపోవాలి. జీవితంలో నాకు వచ్చినటువంటి అద్భుతమైన అవకాశం, అణువుని నేను ఆస్వాదించాలి, అది నాకు కష్టంగా మారకూడదు అనేది నా ఉద్దేశం అనమాట. కేదార్నాథ్ చేద్దాము అనుకున్నా నాకు ఆరోగ్యం సహకరించక గుర్రం ఎక్కాల్సి వచ్చింది. ఇక్కడ ఆరోగ్యం సహకరించినా ఏమన్నా జరుగుతుందేమో అనేటువంటి భయంతో, నేను చెయ్యలేనేమో అనేటువంటి భయంతో ముందు జాగ్రత్త చర్య తీసుకున్నాను. సగం గుర్రం సగం నడిచే ప్రయత్నము చేశాను అన్ని పరిక్రమల్లో. కాబట్టి వాళ్ళు నడుస్తున్నారు కదా నేను నడవాలి అని, కానీ వాళ్ళు గుర్రం ఎక్కారు కాబట్టి నేను గుర్రం ఎక్కాననే దీనికి రాకండి. మీరు అనుకునేటప్పుడే, లేదా మానస సరోవరం దగ్గర నుంచి మీ శరీరం ఎలా సహకరిస్తుందో, మీ మనసులో ఎటువంటి ఆలోచన విధానం ఉందో దాని ప్రకారం వెళ్ళండి. ఎదుటి వాళ్లను చూసి కుంగిపోవడం కానీ, ఎదుటి వాళ్లను చూసి మనం కూడా చెయ్యి కాల్చుకోవాలని కానీ ఇలా ఎప్పుడు ఆలోచన చేయకండి. కైలాస శిఖర దర్శనానికి మీకు వచ్చినటువంటి అవకాశం మీ మనసు ఎలా చెప్తే అలా. ఇక్కడ ఏంటంటే, ఈ వాతావరణానికి తగ్గట్టు, పరిస్థితులకు తగ్గట్టుగా మనం ఎంత బాగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తామో అనేది మాత్రమే ముఖ్యమండి. ఇవన్నీ కూడా సాధనాలు. గుర్రమైనా, మన లగేజ్ని మోసేవాళ్ళైనా చక్కగా ఒకరిని పోషించేటువంటి బాధ్యత, ఒకరిని పోషించేటువంటి అవకాశం కూడా శివయ్య ఇచ్చారు అనేటువంటి ఒక పాజిటివ్ థింకింగ్తో ఉండండి. మీకు ఒకవేళ గుర్రం కష్టపడుతోంది అని అనిపించినప్పుడు వాళ్ళని ఆపమని చెప్తే సైడ్కి ఆపుతారు. సో కొన్ని ఎత్తులు
అంటే మనకు అప్స్ వస్తాయన్నమాట. ఆ అప్ వచ్చేటప్పుడు గుర్రం కష్టపడుతుంది, ప్లెయిన్లో అయితే మనల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళగలుగుతుంది అనేది మీ మనసు చెప్తుంది కదా. అప్పుడు వాళ్ళని ఆపమంటే కిందికి దింపమంటే దింపుతారు. సో ఆ వచ్చేటువంటి ఆ హైట్ ఒక్కటి నడవండి. మళ్ళీ ప్లెయిన్ రోడ్ వచ్చినప్పుడు చక్కగా గుర్రం ఎక్కండి. సో మన వల్ల ఒక యజమాని, దాంతోపాటు ఒక మూగ జీవి కూడా పోషింపబడుతోంది. ఆ రోజుకి వాళ్ళ కుటుంబ బాధ్యత మనకి శివ ఇచ్చాడు అనే ఒక పాజిటివ్ థింకింగ్తో ఉండండి తప్ప, ఇటువంటి చోట్లకు వచ్చినప్పుడు మనకి సాధ్యం కానటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన వల్ల ఒకరు బాధపడుతున్నారే, మనం ఒకరిని హింసిస్తున్నామే అనేటువంటి ఆలోచన కూడా పెట్టుకోకండి. ఇది నాకు అక్కడ అనిపించింది మాత్రమే చెప్తున్నాను. అందరికీ ఇలాంటి ఆలోచన విధానమే ఉండాలని లేదు. అండ్ నేను ఎంచుకున్నటువంటి విధానానికి నా మనసులో ఉండేటువంటి ప్రణాళిక అనేది వేరు, మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీరు నడవగలిగితే చక్కగా నడవండి. సో ఏ సహాయం లేకుండా హ్యాపీగా మీరు ఇక్కడ పరిక్రమ అనేది చేసేసుకోవచ్చు. లేదు అంటారా, ఉన్న సదుపాయాల్ని వాడుకుంటూ అక్కడక్కడ దిగుతూ అక్కడక్కడ ఎక్కుతూ మీరు చక్కగా ఆ ప్రతి క్షణాన్ని, భగవంతుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదండి, న్యాచురల్గా అందించాలి అనుకున్నాను, పరిస్థితుల్ని చూపించాను. నెక్స్ట్ వీడియోలో ప్రాధాన్యతలు, అద్భుతాలు, రహస్యాలు, మరి ఒకే పరిక్రమలో 3 దర్శనాలు అనేవి మీకు నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మన గమ్యస్థానం ఎలా ఉంటుంది, తదుపరి యాత్ర ఎలా ఉంటుంది కూడా చెప్తాను. జై శ్రీ కైలాష్.